ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున మరొకసారి నిరీక్షణ గడియల ద్వారా మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము లోకంలో అధైర్యపడకుండా ఉండాలంటే దేవుని యందు మనము నూతన పరచబడిన వారిగా ఉండాలన్న వాక్య సందేశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా ఉంది. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చిన్న ప్రార్థన. జీవము గల మా దేవ, ప్రేమ కలిగిన మా యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఇదిగో నూతన సంవత్సరంలో మరొకసారి నీ బిడ్డలను కలుసుకోవడానికి, వారితో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి నువ్వు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించండి. ఇది వారి హృదయాలకి మేలు, ఆశీర్వాదకరంగా అనుగ్రహించండి. ఈ వాక్యం వినిచున్న వారు ఆశీర్వదించబడ్డాన్ని కార్యము చేయండి బాబు. నాయన గ్రహించే శక్తి నా ప్రభు, నాయన అనుభవించుకునే శక్తి, అనుసరించే శక్తి వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఈ సమయం అందు నన్ను బలపరచమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. మేము అధైర్యపడము, ఎందుకంటే మా బాహ్య పురుషుడు క్షీణించిపోయినప్పటికీ కూడా మా ఆంతర్య పురుషుడు మాత్రం దినదినము కూడా నూతన పరచబడుచున్నాడు అని చెప్తున్నాడు. విశ్వాస జీవితంలో పౌలుకి ఎంత గట్టి నమ్మకం ఉందో చూడండి. ఒకవేళ బాహ్యంగా మేము కృషించిపోవచ్చు, బాహ్యంగా మేము అధైర్యపడవచ్చు, కానీ మా ఆంతర్య పురుషుడు మాత్రం దినదినము కూడా నూతనత్వాన్ని పొందుకుంటున్నాడు అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీకు కూడా ఈ క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో నీవు ఆంతర్యంలో దినదినము కూడా నూతన పరచబడాలన్న సందేశం పౌలు గారి ద్వారా మనం వినబోచున్నాం. గమనించండి, అధైర్యం అనేది ఎందుకు వస్తుంది? అధైర్యం ఎప్పుడైతే వచ్చిందో జరిగే సందర్భం ఏంటో తెలుసా? మనలో స్థిరత్వాన్ని, స్థైర్యాన్ని, నిబ్బరాన్ని మనం కోల్పోతాం. ఎప్పుడైతే నిబ్బరాన్ని, స్థైర్యాన్ని, మనము స్థిరత్వాన్ని కోల్పోతామో మనకు తెలియకుండానే మనం బలహీనలు అయిపోతూ ఉంటాం. కనుక అధైర్యం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఒక మాట అంటాడు, కీర్తనల 40వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను చుట్టుకొని ఉండగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తలకు వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము బహుగా అధైర్యపడుచున్నది. ప్రియులారా, మనుషుడు ఎప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోతాడయ్యా అంటే లెక్కలేని అపాయాలు. దావీదు చెప్తున్నాడు, లెక్కలేని అపాయాలు నన్ను కలిగినాయి, అంతేకాదు నా దోషాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను. అవి ఎంత సంఖ్య చూస్తే ఎంత ఉందో తెలుసా? నా తల వెంట్రుక కంటే మించి ఉన్నాయి కనుక నేను అధైర్యపడుతున్నాను అంటున్నాడు. ఈ అధైర్యం అనేది ఎందుకు వస్తుందంటే అపాయాలు చుట్టుముట్టినప్పుడు, దోషాలు చుట్టుముట్టినప్పుడు, మనం లెక్కింపలేనటువంటి ఆపదలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనకు అధైర్యం అనేది వస్తూ ఉంటుంది. అందుకని అంటాడు, యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంది. నీవు నిట్టూర్పు విడిచెదవేమేనని వారు నన్ను అడుగుగా, శ్రమదినము వచ్చుచున్నది, దుర్వార్త నాకు వినబడినది, అందరి గుండెలు కరిగిపోయిను, అందరి చేతులు బలహీనమాయను, అందరి మనసులు అధైర్యపడినవి, అందరి మోకాళ్ళు నీరవును, ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది. ఇక్కడ చూసిన సందర్భాన్ని చూసినట్లయితే శ్రమ వచ్చింది, ఒక దుర్వార్త ఒకటి వినబడింది. అందును బట్టి మా శరీరం అంతా కూడా బలహీనమైపోయింది, బలహీన అయిపోతూ ఉంది. అధైర్యపడడానికి గల కారణం ఏంటో తెలుసా? మన చుట్టుముట్టిన దోషాలు, అపాయాలు, అంతేకాదు ఒక దుర్వార్తలను బట్టి కూడా మనం అధైర్యపడుతూ ఉంటాం. ఈ అధైర్యం అనేది క్రైస్తవ జీవితానికి మంచిది కాదు. మనల్ని అధైర్యపరిచే వాళ్ళని మనం అధైర్యపరచాలి, అంతే తప్ప మనం అధైర్యం అనే దానికి లోను కాకూడదు. ఎప్పుడైతే దోషాలు ఉన్నాయో, ఎప్పుడైతే అపాయాలు ఉన్నాయో, ఎప్పుడైతే ఇబ్బందులు మనం చుట్టుముట్టినాయో, ఎప్పుడైతే మనకి దుర్వార్తల చేత మనము అసహనాన్ని కోల్పోతున్నామో అప్పుడు ప్రభువుని చూసి మనం ధైర్యపడాలి. అందుకని అంటాడు, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఉంది. అయితే శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులు అందరూ జరిగిన దాన్ని చూచినప్పుడు వారు బహుగా ధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వల్ల జరిగినదని తెలుసుకొండ్రి. నెహెమ్యా ఏమంటున్నాడో తెలుసా? మేము చేసిన పనిని చూసి, ఏంటి పని చేశారు వాళ్ళు? పడిపోయినటువంటి గోడలు కట్టినప్పుడు, పడిపోయినటువంటి ద్వారబంధాలు నిలబెట్టినప్పుడు వారు ఎంతో
శక్తి సామర్థ్యాలతో చేసిన పని దేవుడు చేశాడు. ఆ పని ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడిగా ఉంటావో, నీ పనుల వారం ఎప్పుడైతే యెహోవా మీద మోపుతావో, ఆయనే నీ పనులు చేస్తాడు. నీకు జరిగినటువంటి క్రియలన్నీ చూసి అన్యజనులు వాళ్ళు ఏం చేయాలో తెలుసా? దేవునికి భయపడాలి. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు అధైర్యపడకూడదు, కానీ నువ్వు నీ ధైర్యాన్ని చూసి అన్యజనులకు అధైర్యపడాలి. ఇంకొక మాట కూడా అంటాడు. ఏమంటాడంటే, మా పనిని బట్టి అధికారులు వారు తమ దృష్టికి వచ్చినట్లు మా శరీరముల మీద మా పశువుల మీద అధికారము చూపుచున్నారు, అది మాకు చాలా శ్రమ కలిగించింది అంటున్నాడు. ఈ శ్రమలైన, ఆపదలైన, దోషాలైన, దుర్వార్తలైన మానవుడిని అధైర్యపరుస్తూ ఉంటాయి. కానీ ఈ అధైర్యపరచబడినప్పుడు మనం అధైర్యపడకూడదు అన్నదే పౌలు యొక్క ముఖ్య సారాంశం. ఎందుచేతనంటే బాహ్య పురుషుడు క్షీణించినప్పటికీ కూడా అంతరంగ పురుషుడు దినదినము కూడా నూతన పరచబడుచున్నాడు. 2 కొరింథీ పత్రిక 10:3 అంటాడు, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాము, శరీర ప్రకారము యుద్ధము చేయము, యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవి. అంటే దీని అర్థం ఏంటి? శరీర సంబంధమైనవి కాదు యుద్ధోపకరణాలు. అంటే బాహ్య పురుషుడికి సంబంధం లేదు యుద్ధోపకరణాలు. క్రైస్తవుడు పోరాటములో ధరించుకునే యుద్ధోపకరణాలన్నీ కూడా అంతరంగ పురుషుడికి సంబంధించినవని అర్థం. అవి ఎంత శక్తి కలిగినవయ్యా అంటే దుర్గాలను కూడా పడద్రోయగల శక్తి కలిగినటువంటి ఆ యొక్క ఆయుధాలన్నమాట. ఎప్పుడు ఈ ఆయుధాల యొక్క శక్తి నీ జీవితంలో కనబడుతుందయ్యా అంటే నీవు అంతరంగ పురుషుడు దినదినము కూడా నూతన పరచబడినప్పుడే. శరీరం ఏమైనా కావచ్చు, కానీ నీ అంతరంగము ఈ నూతన సంవత్సరంలో నూతన పరచబడుతూ ఉండాలి. ఇక్కడ యోబు గారు ఒక మాట అంటాడు, నా చర్మము చీకిపోయినను తరువాత శరీరముతో దేవుని చూచిదెను. శరీరాన్ని లెక్క చేయలేదు యోబు. నా చర్మము చీకిపోయి ఎముకల నుండి నా చర్మం రాలిపోయినప్పటికీ కూడా నేను ఒక మహిమ శరీరంతో నా దేవుణ్ణి చూస్తాను. నా బాహ్య పురుషుడైనటువంటి నా చర్మము అనేకమైన అనారోగ్యాలకు గురై అది రాలిపోతున్నప్పటికీ కూడా నేను దాన్ని లెక్క చేయట్లేదు. ఎందుకో తెలుసా? నా ఆంతర్య పురుషుడు నూతనత్వాన్ని బట్టి నేను తప్పకుండా దేవుని చూస్తానని యోబు నమ్మకం. ఈ నమ్మకం నీకు కూడా కావాలి. లోకంలో ఎన్ని ఆపదలు వచ్చి, ఎన్ని ఇబ్బందులు వచ్చి, ఎన్ని దోషాలు, ఏమండి, ఎన్ని మనల్ని అధైర్యపరిచే మాటలు, అపనిందుల అవమానాలు ఎన్ని కలిగినా మన గుండె చెదరని వారంగా మనం ఉండాలన్నదే ఈ యొక్క వాక్య సారాంశం. నీవు బాహ్య పురుషుడి విషయం ఆలోచించొద్దు, నీవు అంతరంగములో దినదినము కూడా నూతనత్వము కావాలి. ఇక్కడ ఒక మాట అంటే 73వ కీర్తన 26వ వచనంలో, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నీ బాహ్య పురుషుడు క్షీణించిపోయినా, నీ బాహ్య పురుషుడు నీకు సహకరించకపోయినా, నీ బాహ్య పురుషుడు నిన్ను నిరుత్సాహపరిచినా, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నా హృదయమునకు దేవుడు నిత్యము కూడా ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేన్ని చూసుకుని నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే దేవుని చూసి మాత్రమే. ఏంటి ఆ దేవుడు చేసే పని అంటే ఆయనే మనకి పెద్ద దుర్గము, స్వాస్థ్యము. కనుక మన యుద్ధోపకరణాలు మనుషులకు కనపడేవి కావు. ఏ హృదయం అయితే అంతరంగంలో దినదినము నూతన పరచబడుతుందో ఆ నూతన పరచబడిన హృదయంలోనే మన యుద్ధోపకరణాలు దాగి ఉంటాయి. అవి మాత్రమే మన శత్రువుల మీద పోరాడతాయి. చాలామంది అంటారు, ఏమండి నేను బలహీనమైపోతున్నాను, నేనేమీ చేయలేకపోతున్నాను, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, లేకపోతే నేను వాక్యం చదవలేకపోతున్నాను అంటారు. కానీ నీవు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, నా శరీరం ఏమైపోయినా, ఆకలైనా దప్పుకైనా, ఆహారము లేకపోయినా, ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు నాకు ఎదురైనా దినదినము కూడా నా యొక్క అంతరంగ పురుషుణ్ణి నేను నూతన పరుచుకుంటే ఆయనే నాకు దుర్గముగా స్వాస్థ్యంగా ఉంటాడని నమ్మాలి. ఆంతర్య పురుషుణ్ణి నువ్వు బలపరచాలి. అందుకని అంటాడు ఎఫెసీ పత్రిక 3:13 వచనంలో అంటాడు, మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. గమనించండి, మనకి దేవుని నిమిత్తమై ఒకవేళ ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనం దీనికి అధైర్యపడకూడదు. కానీ ఎందుకు అధైర్యపడకూడదని పౌలు గారు వేడుకుంటున్నాడు ఎఫెసీ సంఘానికి అంటే, ఇవి అన్నీ కూడా దేవుని మహింపరచడానికి వచ్చినాయి. కొన్నిసార్లు వ్యాధులైనా,
ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, ఎంతోమంది గొప్ప కార్యాలు జరిగినాయి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనము శ్రమ పడినప్పటికీ కూడా మన శ్రమ దేవుని మహిమార్థమై మనకు వచ్చిందని మనము నమ్మాలి. అందుకనే పౌలు అంటాడు, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా అవి దేవుని మహిమ కొరకు వచ్చినవని నేను నమ్ముతున్నాను. ఓ ఎఫెసీ సంఘమా, మీరు కూడా అలా నమ్మాలి అంటున్నాడు. ఇంకొక మాట అంటాడు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ విధంగా ఉంది, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహదైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణము యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకుంటకును శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఎంత అద్భుతమైన మాట ఇది. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, మీ అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లు. అంతరంగ పురుషుడు బలపరచబడాలి. ఆ బలం ఎలాంటిది అంటే గొప్ప శక్తితో నింపబడింది అయి ఉండాలి. అందుకని క్రీస్తు మీ హృదయములలో మీ విశ్వాసమును బట్టి నివసించినట్లు. కనుక మనము ప్రేమ యందు వేరుపారి ఉండాలట. ఎప్పుడైతే దేవుని ప్రేమలో మనం వేరుపారి ఉంటామో మనకెన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మన పునాదులు స్థిరంగా ఉంటాయి. మనం అధైర్యపడాల్సిన అవసరం అనేది మనకి ఉండదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ వాక్యం ఉంటున్నటువంటి నీవు ఈ నూతన సంవత్సరంలో నీ అంతరంగ పురుషుని నువ్వు బలపరుచుకోవాలంటే శక్తి కలిగిన దేవుని వాక్యమందు నువ్వు వేరు పారి ఉండాలి. క్రీస్తులో నువ్వు వేరు పారి ఉండాలి. నువ్వు క్రీస్తులో పరిపూర్ణుడుగా నువ్వు ఉండాలి. అప్పుడే నీవు ఎలాంటి అధైర్యకర పరిస్థితులు నీకు ఎదురైనా నువ్వు స్థిరమైన వాడుగా నువ్వు ఉంటావు. నువ్వు అనుకోవచ్చు, నేను బాప్తిసం తీసుకున్నాను, లేకపోతే నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను, లేకపోతే ఎంతో వాక్యోపదేశం చేస్తున్నాను అని అనుకుంటావు. దినదినము కూడా నిన్ను నువ్వు పరిశీలించుకుంటూనే ఉండాలి. నీ ఆంతర్య పురుషుని పరిస్థితి నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. స్థిరత్వం ఉందా లేదా, దేవునిలో వేరుపారి ఉన్నానా లేదా, క్రీస్తులో పరిపూర్ణుడిగా ఉన్నానా లేదా అనే విషయాన్ని నువ్వు గమనించాలి. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున దయచేయవలని మీరు దేవునిలో సంపూర్ణత యందు పూర్ణులగునట్లు. అంతర్య పురుషుడు శక్తివంతంగా ఉండాలంటే క్రీస్తు సంపూర్ణత యందు పూర్ణులుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ పరిపూర్ణత మనకు ఉంటుందో మనము తప్పక దేవుని సన్నిధిలో అధైర్యపడకుండా మనకొచ్చే ప్రతి విపత్తును కూడా మనము జయించగలుగుతాం. మన యుద్ధోపకరణాలు పనిచేస్తాయి. నీ జీవితంలో ఏమనుకుంటున్నావు? దేవుని సంపూర్ణత యందు నువ్వు పరిపూర్ణుడు కావాలి. విశ్వాసములో క్రీస్తులో నువ్వు స్థిరముగా ఉండాలి. కనుక అప్పుడే నీ అంతరంగ పురుషుని యొక్క శక్తి పెరుగుతుందన్నమాట. కనుక ఇలాంటి అనుభవం నాకు కావాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. కనుక లోకంలో కలిగే ప్రతి విపత్తుని చూసి నువ్వు పిరికివాడు కావద్దు, అధైర్యపడవద్దు. దేవుడు నీకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆయన శక్తి కలిగిన నామమును బట్టి నీ పక్షంగా, అందుకని అంటాడు యుద్ధము యెహోవాది అంటాడు. కనుక మనం ఏం చేయాలి తెలుసా, మనం ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు మనము దేవునిలో పోరాడి దాన్ని జయించాలి తప్ప మనము సొంత ప్రయత్నాలతో జయించాలని అనుకుంటే అది అసాధ్యం. నీవు బాహ్య పురుషుడు క్షీణించిన నీ అంతరంగ పురుషుడు మాత్రం దేవుని విశ్వాసంలో బలంగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని విశ్వాసంలో, క్రీస్తు విశ్వాసంలో మరి పరిపూర్ణంగా ఉంటామో దేవుని సంపూర్ణత యందు మనం పరిపూర్ణులుగా ఉంటాం. మన జీవితాల్లో ప్రభువా, నేను ఈ నూతన సంవత్సరంలో నూతనపరచబడాలి ప్రభువా. నేను దేనిలో పరిపూర్ణత లేకుండా ఉన్నానో ఆ పరిపూర్ణతని నేను సంపాదించుకోవడానికి నేను ప్రయత్నించే భాగ్యం నాకు దయచేయి ప్రభువా. మనము నూతనపరచబడాలి. అందుకని అంటాడు, ఆయన ఏమంటాడో తెలుసా, హెబ్రీ పత్రిక 10:12 అంటాడు, ఆయన సంపూర్ణ విశ్వాసములో మనము నూతనపరచబడాలి. నీకు సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసం పరిపూర్ణంగా ఉంటేనే నువ్వు లోకమును జయించగలవు.
అందుకని అంటాడు, లోకమును జయించిన విజయం మా విశ్వాసమే. నువ్వు లోకాన్ని జయించాలి, సమస్యలను జయించాలి, ఇబ్బందులు జయించాలంటే నీవు దేని యందు సంపూర్ణం కలిగి ఉండాలంటే దేవునిలో సంపూర్ణత యందు విశ్వాసములో నువ్వు పరిపూర్ణుడివై ఉండాలి. నీ విశ్వాసం పరిపూర్ణంగా ఉన్నప్పుడే నువ్వు పరిపూర్ణ కార్యాల్లో సఫలీకృతం కాగలవు. ప్రభువా, నేను సంపూర్ణుడిగా ఉండడానికి నా సిద్ధపరచు నాయనా. దేవుని విషయంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, విశ్వాసంలో నీ సంపూర్ణత అనేది ఉందా? నువ్వు కాలానుగుణంగాను సమయానుకూలంగాను నీ విశ్వాసాన్ని ఉంచుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. మనం పరిపూర్ణమైన విశ్వాసంలో నూతనపరచబడాలి. ఒకవేళ పాత సంవత్సరంలో నీ పరిపూర్ణమైన విశ్వాసం లేక నువ్వు ఓడిపోయావేమో, నువ్వు అపజయం పొందావేమో, నువ్వు కృంగిపోయావేమో, ఈరోజు నీకు శుభవార్త ఏంటో తెలుసా? నీ యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అది పరిపూర్ణమైన విశ్వాసంగా ఉండాలి. అప్పుడే నీకు సంపూర్ణత. ఇంకొక విషయం కూడా అంటాడు, నీవు భక్తిలో విశ్వాసము కలిగి ఉండాలి. భక్తిలో పరిపూర్ణత అనేది నీకు కావాలి. ఆ భక్తిలో నువ్వు నూతనత్వం అనేది కావాలి. గత కాలంలో నీ భక్తి ఎలాగుందో, నువ్వు సరైన భక్తి చేయగలిగావో లేదో ఈ విషయంలో అందుకని అంటాడు, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, సంపూర్ణ భక్తియు మాన్యతయు మనం కలిగి ఉండాలి. నీ భక్తిలో ఒక నూతన ప్రణాళిక నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. దేవుని వాక్యం చదవటంలోనూ దేవునికి ప్రార్థన చేయటంలోనూ నువ్వు పరిపూర్ణమైనటువంటి నూతనమైనటువంటి భక్తిలో నువ్వు పరిపూర్ణుడిగా ఉండాలి. నూతనమైన భక్తి నీకు కావాలి. ప్రభువా, గత సంవత్సరంలో నేను ఎక్కువగా చేయలేకపోయాను ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నేను నూతనంలో పరిపూర్ణమైన భక్తికి నేను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను నాయన. నా భక్తిని నూతనపరచు ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి. ఇంకొక విషయం అంటాడు, సంపూర్ణ నిరీక్షణలో నువ్వు నూతనత్వం కలిగి ఉండాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం అంటాడు, కాబట్టి మీ మనస్సును నడుమును కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షతమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. సంపూర్ణ నిరీక్షణలో నువ్వు నూతనత్వం కలిగి ఉండాలి. ఎందుకయ్యా అదంటే, మీ మనస్సు అను నడుమును కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప విషయమై. క్రీస్తు ప్రత్యక్ష కాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన కృపను మన కొరకు తీసుకొని రాబోతున్నాడు. ఆ కృప కొరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ కలిగి ఉండాలంటే ఈ నూతన సంవత్సరంలో నిరీక్షణలో మనము నూతనమైనటువంటి పరిపూర్ణత కలిగి ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. విశ్వాసంలో వెనకబడిపోయినా దాని పరిపూర్ణతలో నువ్వు నూతనపరచబడాలి. ఒకవేళ భక్తిలో నువ్వు వెనకబడిపోయినా దాని పరిపూర్ణతలో నువ్వు నూతనపరచబడాలి. అంతేకాదు, ఇది ఇంకేమంటున్నాడు తెలుసా, నిరీక్షణలో కూడా మనము నూతనపరచబడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎప్పుడు కూడా నాయనా నేను పరిపూర్ణుడిగా జీవించాలి. గమనించండి, పరిపూర్ణత లేనిది ప్రతిదీ కూడా అసంపూర్ణమే. అసంపూర్ణమైన భక్తి కానీ, అసంపూర్ణమైన నిరీక్షణ కానీ, అసంపూర్ణమైన విశ్వాసం కానీ నీ అంతరంగ పురుషుని నూతనపరచజాలదు. నీ అంతరంగ పురుషుడు నూతనపరచబడినప్పుడే దేవుని యొక్క యుద్ధోపకరణాలు నీ చేతిలో ఉంటాయి. దేవుని యొక్క యుద్ధోపకరణాలు నీ చేతిలో ఉంటేనే నువ్వు లోకంలో విజయాన్ని చూడగలవు. కనుక సంపూర్ణ జ్ఞానమందు కూడా మనం పరిపూర్ణులుగా ఉండాలి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం అంటారు, సంపూర్ణ జ్ఞానములు ఆత్మా సంబంధమైన సంపూర్ణ జ్ఞానము నీకు కావాలి. మన జీవితంలో ఏది లోటుగా ఉందో నూతన సంవత్సరంలో మనం పరిశీలించుకోవాలి. ఒక విషయం, భక్తిలో నువ్వు నూతనత్వం లేకపోయినా, విశ్వాసంలో నీకు నూతనత్వం లేకపోయినా, నిరీక్షణలో నీకు నూతనత్వం లేకపోయినా, అంతేకాదు నీ జ్ఞానం విషయంలో నీకు నూతనత్వం లేకపోయినా నువ్వు పరిపూర్ణుడు కాలేవు. నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, పరిపూర్ణ భక్తి, పరిపూర్ణ నిరీక్షణ, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం నీ కలిగి ఉన్నప్పుడే నీ అంతరంగ పురుషుడు నూతనపరచబడతాడు. అంతరంగ పురుషుడు నూతనపరచబడినప్పుడే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం. కనుక దేవుని సన్నిధిలో, ప్రభువా నా జీవితాన్ని నువ్వేం చేయదలుచుకున్నావు, నాకు ఒక తీర్మానం దయచేయి ప్రభువా.
ఈ నూతన సంవత్సరంలో నా అంతరంగ పురుషుని నూతన పరుచుచున్న నిన్ను నేను ఏకీభవించే భాగ్యం నాకు అనుగ్రహించామని మనం అడగాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చదువుతాను చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము పొందుదురు. లోక మర్యాదలు మనం విడిచిపెట్టాలి. సాధారణంగా మన విశ్వాసంలో లోక మర్యాదను అనుసరించుకుని మనం వెనకబడిపోతూ ఉంటాం. మన భక్తిలో కూడా లోక మర్యాద కొరకు మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. మన నిరీక్షణలో కూడా లోక మర్యాద కొరకు మనం ఏదో తప్పుదారి పడుతూ ఉంటాం. అంతేకాదు మన జ్ఞానాన్ని కూడా లోక మర్యాద కొరకు దేవుని జ్ఞానాన్ని మనం తృణీకరిస్తూ ఉంటాం. ఈ 4 సందర్భాల్లోనూ కూడా మనము నూతనపరచబడాలి అంటే మనకి కావాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మనల్ని మనం సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు. దేవుని చిత్తాన్ని పరీక్షించాలి. సాధారణంగా మనుషుడు ఎన్నో పొరపాట్లు చేస్తాడు. ఎందుచేత తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కనుక దేవుని చిత్తాన్ని అడుగును పెట్టేస్తాడు. దేవుని చిత్తం పరిపూర్ణమైన చిత్తం ఏదో ఆయన మనం తెలుసుకుని ఒక మాట అంటాడు, పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనసు నూతనపరచబడాలి అనే మన అంతరి పురుషుడు నూతనపరచబడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీలో పరిపూర్ణత అనేది లేదు. దేవుని చిత్తం తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదు. ఎప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలగాలి అంటే నీ మనసు నూతనపరచబడినప్పుడే అది సాధ్యం. ఎందుకో తెలుసా? మనము రూపాంతరము పొందవలసిన గడియలు కూడా మనకున్నాయి. మనము దేనిలోనికి రూపాంతరం పొందాలి? క్రీస్తులోకి మనం రూపాంతరం పొందాలి. క్రీస్తులో మనం రూపాంతరం పొందాలంటే దేవుని చిత్తంలో ఉన్న పరిపూర్ణత మనం గ్రహించే వారంగా మనం ఉండాలి. దేవుని చిత్తం ఏంటి? నువ్వు పరిపూర్ణమైన భక్తి, పరిపూర్ణ విశ్వాసం, పరిపూర్ణ జ్ఞానం, పరిపూర్ణ నిరీక్షణ దేవుని చిత్తంలో ఉంది. అది దినదినము కూడా నూతనపరచబడుతూ ఉండాలి. అందుకనే ఈ సందర్భాన్ని మనం దేవుని చిత్తం ఏదని మనం పరిపూర్ణంగా పరీక్షించి తెలుసుకొని మన మనసుని నూతనపరచుకుంటూ ఉండాలి. నీ మనసు నూతనపరచబడినప్పుడే నువ్వు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు. ఎప్పుడైతే దేవుని పరిపూర్ణత నువ్వు తెలుసుకోగలుగుతావో అప్పుడే నీకు పరిపూర్ణ విశ్వాసం, పరిపూర్ణమైన నిరీక్షణ, పరిపూర్ణ భక్తి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది. ఈ పరిపూర్ణ జ్ఞానం, విశ్వాసం, భక్తి, నిరీక్షణ ఎప్పుడైతే ఉంటుందో మన ఆంతర్య పురుషుడు బలపరచబడతాడు. దినదినము కూడా ఆయన నూతనపరచబడతాడు. అప్పుడే శ్రమలను మనం జయించగలం. పౌలు చెప్పినట్లుగా ఏమంటున్నాడు తెలుసా? మా బాహ్య పురుషుడు ఏమైపోయినా మేము లెక్క చేయట్లేదు, మా అంతరంగ పురుషుడు మాత్రం దినదినము నూతనపరచబడుతున్నాడు కనుక మేము శ్రమలను జయించే వారంగా ఉన్నాం. ఏమండి, పౌలుశీలని బొండలు కట్టి సంకెళ్ళు వేసినప్పుడు ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు శరీరాన్ని లెక్క చేయలేదు, సంకెళ్ళను లెక్క చేయలేదు, బొండలను లెక్క చేయలేదు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసంలో పరిపూర్ణత, నిరీక్షణలో పరిపూర్ణత, భక్తిలో పరిపూర్ణత, జ్ఞానంలో పరిపూర్ణత కలిగి వాళ్ళు వాళ్ళ హృదయాల్ని ఆ శ్రమల్లో నూతనపరుచుకున్నారు. అందుచేత బాహ్య పురుషుడు శ్రమ పడుతున్నప్పటికీ కూడా అంతరంగ పురుషుడు మాత్రం బలపరచబడి నూతనమైన శక్తి పొందుకున్నాడు. అందుచేతనే వాళ్ళు శత్రువు ఆ చెరసాలను వాళ్ళు జయించగలిగారు. ఈరోజు నీకొద్దా? దినాలు బాగా జరిగిపోతున్నాయి అనుకుంటున్నావేమో. ఎప్పుడు ఏది వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి, రకరకాలైన ఇబ్బందులు వస్తున్నాయి, మనస్తత్వాలు ఒకరి వేడల ఒకరికి ప్రేమ చల్లారిపోతుంది. ఇలాంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభుపేట మనవి చేస్తున్నాను, నీవంతరంగా పురుషుడు నువ్వు నూతన పరచబడితేనే లోకాన్ని జయించగలవు, లోక సమస్యలను జయించగలవు. నీ యుద్ధోపకరణాలన్నీ కూడా సంసిద్ధతతో ఉంటాయి. నీ యుద్ధోపకరణాలు మనకి మనుషులకు కనిపించేవి కాదు, కానీ మన అంతరంగంలో మన మనస్సు, మన అంతరంగ పురుషుడు నూతన పరచబడుట వలన కలిగేటటువంటి యుద్ధోపకరణాలే నీకు శక్తికి మించిన కార్యాలు చేసి నీ జీవితాన్ని ఫలభరితంగా చేస్తాయి.
జయించేదిగా చేస్తాయి. కనుక ఇలాంటి విజయం మీరు పొందాలని కోరుతూ ఒక్కసారి మీ భక్తిని గురించి, విశ్వాసమును గురించి, జ్ఞానమును గురించి, నిరీక్షణ గురించి పరీక్షించుకొని ఏదైనా అసంపూర్ణంగా ఉంటే ఈ నూతన సంవత్సరంలో మీరు బలపరుచుకోవాలని, దానిలో నూతనత్వాన్ని పొందుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, వినుచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి. అనారోగ్యవంతులుంటే ముట్టి స్వస్థపరచండి ప్రభువా. దేవా, నీకు వందనాలు. సమస్యలో ఉన్న వారికి విడుదల దయచేయండి. చదువుచున్న బిడ్డలు నా ప్రభువా, వాళ్ళ చదువుల్లో నా ప్రభువా గొప్ప విజయాలు చూసేవారుగా ఉంచండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి విజయాన్ని దయచేయండి ప్రభువా. నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. కుటుంబ సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. నాయనా తండ్రి, పతనమైపోయినటువంటి వైవాహిక జీవితాన్ని కట్టండి రాజా, నీకు వందనాలు. ఈ సమయమందు నా ప్రభువా దేవా, నీకు వందనాలు. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరికీ కూడా నూతనమైనటువంటి వారు, నూతనపరచబడేవారిగా, వారి భక్తిలో, విశ్వాసంలో, జ్ఞానములో, నాయన తండ్రి నిరీక్షణలో నా ప్రభు నాయన నూతన బలం పొందుకునేవారిగా వారిని ఉంచమని, వారి బాహ్య పురుషుడు క్షీణించిన అంతరంగ పురుషుడు నూతన బలాన్ని పొందుకునే భాగ్యం దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. భూమ్యాకాశములు సృజించిన